హుస్సేన్ సాగర్ హైదరాబాదు నగరపు నడిబొట్టున ఒక మానవ నిర్మిత సరస్సు ఈ హుస్సేన్ సాగర్. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో హజ్రత్ హుస్సేన్ షావలిచే నిర్మించబడింది. 24 చదరపు కిలోమీటర్ల ఈ సరస్సును నగరానికి కావాల్సిన మంచినీటి, సాగునీటి అవసరాలకు తీర్చడానికి మూసీ నది నీళ్ళని నిర్మించబడింది. ఈ సరస్సు 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించిన. దీని పర్యవేక్షణ మాత్రం అతడు అల్లుడైన హుస్సేన్ షావలి చేపట్టాడు. చెరువు తవ్వకం పూర్తయి తర్వాత మూసీ నీళ్లని ఈ చెరువుకి తరలించారు. ఈ సరస్సు ఇబ్రహీం సాగర్ అని పేరు పెట్టాలనుకున్నాడు. కానీ హుస్సేన్ షావలి ఒక ప్రాచుర్యము ఎక్కువ ఉండడం వల్ల ప్రజలందరూ దీన్ని హుస్సేన్ సాగర్ అని పిలవడం ప్రారంభించారు. కానీ కులీ కుతుబ్ షా గారు ఇబ్రహీం పేరు మీద ఇంకో చెరువుని గోల్కొండకి 16 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇబ్రహీం పట్నంలో ఒక చెరువు నిర్మించాడు. దాని పేరు ఇబ్రహీం చెరువు అని పిలవగలరు. ఏనుగుల వీరస్వామయ్య తను కాశీ యాత్ర చరిత్ర అని ఒక పుస్తకం రాశాడు. అది 1941లో. అప్పుడు తను ఈ ట్యాంక్ బండ్ గురించి ఇలా వివరించారు. 1985లో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుని చేపట్టాలని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ప్రతిపాదించారు. జిబ్రాల్టర్ రాయి అనే ఒకే రాత్రి మలచబడిన ఈ విగ్రహం 17 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువు ఉంటుంది. ఈ రాతిని నల్లగొండ జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరి దగ్గర వెంకటేశ్వర గుట్ట పైన దొరికింది. అప్పుడు శ్రీ గణపతి సరస్వతి ఆధ్వర్యం 40 మంది శిల్పులు ఈ బుద్ధ విగ్రహాన్ని రూపమిచ్చారు. 1992లో హుస్సేన్ సాగర్ నది ఒడ్డున ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఇది హుస్సేన్ సాగర్ లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ జాతీయ జెండాని స్థాపించారు. ఇది ఒక అందమైన హుస్సేన్ సాగర్ కి నిలవెత్తు జాతీయతకి అంకితం. ట్యాంక్ బ్యాండ్ పైన స్థాపించిన ఇతర విగ్రహాలు ఇదిగో. ఇది సకల జనుల పవిత్ర స్థలము. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది విగ్రహము. ట్యాంక్ బ్యాండ్ లో మొదటలోనే దర్శనమిస్తుంది. దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ప్యూరిటీ, ద స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్. వి సెల్యూట్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది జి వెంకటస్వామి గారి విగ్రహము. ట్యాంక్ బ్యాండ్ లో మొదటలోనే దర్శనమిస్తుంది. శాలివాహనుడు ప్రథమాంధ్ర మహాపాలకుడు, నవీన శక సృష్టికారకుడు. నన్నయ్య ప్రథమాంధ్ర మహాకావ్య నిర్మాణ చాణుడు, వాగామ శాసన సాధక విరుద విభూషణుడు. తిక్కన సోమయాజి ఉభయ కావ్య ప్రౌఢశిల్ప పారాగుడు, తెలుగు నుడికి పట్టం కట్టిన ధీ విలాసితుడు. ఎర్ర ప్రగడ అశేష ఆగమ శాస్త్ర తత్వ నిపుణుడు, ఆంధ్ర మహాభారత పురాణ దక్షకుడు. అన్నమయ్య ఆంధ్ర భాష పద కవిత పితామహుడు, శ్రీ వెంకటేశ్వర సంకీర్తన ప్రావీణుడు. పోతనామాత్యుడు ఆంధ్ర మహాభాగవత భవ్య ఫలప్రదాత, మందార మకరంద మాధురి సమూపేత శబ్ద విధాత. వేమన
ఆట వెలిదిని ఈటగా విసిన దిట్ట, ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నృత్య రీతికి ఆద్యుడు, తెలుగు నాట్య జగతికి ఆరాధ్యుడు. తానీషా గోలకొండ నేలిన కుతుబ్ షాహీ పాదూషా, రామదాసు భక్తికి చలించిన మనిషి. ముల్లా కవితలెల్లిన తొలి తెలుగు విదూషిమని, రామాయణ కావ్య రచన రసుదుని. బ్రహ్మనాయుడు పలనాటి సీమ పండించుకున్న ధర్మవేది, చాపకూటితో సమతను నేర్పిన సామ్యవాది. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆగామి కాలజ్ఞానకర్త, పురోగామి సమాజ సంస్కర్త. క్షేత్రయ్య బువ్వగోపాల పదమోహన గాయకుడు, మధుర భక్తి భావరాగ రంజికుడు క్షేత్రయ్య. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ చక్రవర్తి, కర్ణాటకాంధ్ర సమన్వయ దిష్పూర్తి. రామదాసు భద్రాచల రామన్నకు ఉరికట్టిన గోపన్న, రామదాసయి తెలుగు రుదిగెక్కిన భక్తుల మిన్న. త్యాగయ్య అగ్రేసర దక్షిణాత్య వాగ్గేయకారుడు, అక్షర నాదోపాసనకై జీవనుడు. రఘుపతి వెంకట రత్నం నాయుడు తెలుగు సీమలో బ్రహ్మ సమాజ కులపతి, బ్రహ్మర్షి విరుద సార్థక విద్యాపతి. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గారు అభ్యుదయ కవిత యుగ ప్రయోక్త, సమసమాజ సంస్థాపన ప్రవక్త. కృష్ణారావు సంపాదకీయ రచన ప్రబోధశీలి, ఆంధ్ర సముజ్జీవన చైతన్యశాలి. గుర్రం జాస్వా నవయుగ కవి చక్రవర్తి, దళిత వర్గ జాలాస్మూర్తి. సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత, అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత. ముగ్దుం ముహియుద్దీన్ ఆధునిక ఉర్దూ మహాకవి, అభ్యుదయ భావ స్వముజ్వల రవి. కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణ రణపండితుడు, బహుముఖ సాహితీ ప్రక్రియ మండితుడు. పింగళి వెంకయ్య త్రివర్ణ పతాక రూపకర్త, జాతీయ స్వాతంత్ర సమరవేత్త. త్రిపురనేని రామస్వామి చౌదరి అపార హేతువాద కృపాణ ధరుడు, వినూతన సాహితీ సృష్టికరుడు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జలాలను పొలాలకు తరలించిన భగీరథుడు, నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరాతుడు. అల్లూరి సీతారామరాజు మన్యసీమ గాండ్రించిన మగటి మిగల మునగాడు, తెల్ల దొరల అదిలించిన తెలుగు తల్లి బిడ్డడు. బల్లారి రాఘవ ఆంధ్ర నాటక రంగ ప్రభాకరుడు, సముద్ధాత్త నటనా ప్రదీపకుడు.
వాడ అప్పారావు. ఆధునికాంధ్ర వైతాళికుడు, సువిశాల మానవత వాద ప్రతిపాదకుడు. సర్ సిఆర్ రెడ్డి ఆధునిక సాహితీ విమర్శకు ఆద్యుడు, విద్యా పరిపాలన రంగాలలో అనావాద్యుడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మూర్తిభూత సమగ్ర భారతీయ సంస్కృతి వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి. మెహబూబ్ అలీ ఖాన్ అసబ్జాహి వంశపాలకుడు, ఆర్తజన నిత్య పోషకుడు. రుద్రమదేవి కాకతీయ మహాసామ్రాజ్య భారదారిణి, శాస్త్రవ భయంకర నిత్య నిద్ర రూపిణి. కుమరం భీం జల్ జంగిల్ జమీన్ కై పోరాడిన ఆదివాసి వీరుడు, తెలుగు నేల గర్వించే తెలంగాణ యోధుడు. స్వామి వివేకానంద యువతకి స్ఫూర్తి ప్రదాత, నవతకి నవయుగ బోధ విధాత.